బా గట్ల చూడకుండ్రి, నా పానం ఆగమైతుంది. అత్తయ్య గారు, టాబ్లెట్ వేసుకోండి. ఏంటి భవానీ, ఇప్పుడు మొదలుపెట్టిన టాబ్లెట్స్ రాత్రి దాకా వేసుకుంటూనే ఉంటావా? ఏం చేయను? మీకు బాధ బందా? సెంటిమెంట్ అయినా నాకే, ఆయింట్మెంట్ అయినా నాకే. ఓహో, ఇంకా రాత్రి జరిగిన దాని నుండి బయటికి రాలేదన్నమాట. ఆ తమరు తప్పించుకున్నారుగా. రండి, కూర్చోండి. వాసంతి, కూర్చో. కూర్చోండి. నువ్వు కూడా కూర్చోమ్మా. నువ్వు కూర్చోమ్మా. వదిన గారు, బాగున్నారా? బావున్నాను. నిన్నే కదా అందరూ గుళ్ళో కలిశారు. మళ్ళీ ఏంటి ఇలా దయచేశారు? అందరూ వదిన మర్దళ్ళు గాజులు వేసుకుంటున్నారు కదా. వదినా మరదళ్ళ గాజులా? అవునత్తమ్మా, ఊరంతా వెళ్తున్నారు వస్తున్నారు, మీకు తెలియదా? అందుకే పిన్ని గారు శ్రీవల్లికి గాజులు వేసి శ్రీవల్లితో నేను గాజులు తొడిగించుకుందామని వచ్చాను. సరే, వచ్చారుగా. సాంప్రదాయాన్ని కాదనిలేం కదా. ఏ శ్రీనిధి, వెళ్ళి మీ అక్కని పిలుచుకురా. అమ్మో, లోపల బావుంటాడు, నేనెళ్తే ఏమంటాడో ఏమో. అమ్మ వాళ్ళు వచ్చారని చెప్పు శ్రీనిధి, ఏమన్నర్లే. వద్దక్క, నాకసలే భయం. సర్లే, నేనే పిలుస్తాను. శ్రీవల్లి, 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 శ్రీవల్లి. అత్తమ్మ పిలుస్తుందండి. వెయిట్ చేస్తుందిలే, నీతో పనుంది నాకు. ఏం పని? డిస్టర్బ్ చేయకు. సరిగ్గా నిలబడు. ఏవండి, ఏంది గది? మాట్లాడకో. శ్రీవల్లి, వినపడుతోందా? మీ అమ్మ వాళ్ళు వచ్చారు. ఏవండి, మా వినపడింది. డిస్టర్బ్ చేయకు అన్నాను కదా. కిందమ్మ వాళ్ళు వచ్చిండ్రు, గీనేమో ఇంకా వదిలిపెడతలేడు. హ్యాండ్ సరిగ్గా పెట్టు శ్రీవల్లి. ఏంటా ఏడుపు? ఎక్స్ప్రెషన్ మార్చు, మార్చు. భవానీ, అమ్మాయికి వినపడలేదనుకుంటా, నువ్వే వెళ్ళి పిలుచుకురా.
ఏంది ఇంకా కాలేదా? శ్రీవల్లి శ్రీవల్లి, నువ్వు కిందకొస్తావా? ఏంటమ్మా అరుపులు? కాస్త ఆగు. శ్రీవల్లికి చీర కడుతున్నాను కదా. సరే, నువ్వేమో దానికి చీర కట్టు, నేనేమో ఆయింట్మెంట్ రాసుకుంటాను. ఆ, శ్రీవల్లి, అమ్మ వాళ్ళు వచ్చారు, త్వరగా రా అమ్మా. అత్తయ్య, శ్రీవల్లి ఏది? ఏది అంటే ఏం చెప్పను, వస్తుందేమో. మేము వచ్చామని చెప్పారా అత్తమ్మా? ఇందాక నుంచి నేను చెప్పింది అదే కదమ్మా. అమ్మా శ్రీవల్లి, ఎంతసేపు అయింది అది వచ్చి? ఇందాకే వచ్చాం శ్రీవల్లి. శ్రీనిధి, అమ్మా నాన్న అన్న ఎట్లున్నారే? బాగున్నారు. 10 సంవత్సరాలు ఏం కాలేదు నువ్వు వాళ్ళని చూసొచ్చి. వస్తున్నామని ఫోన్ చేసిండ్రు కదా వదినా, వెంటనే వస్తారనుకున్నా. అన్ని పనులు చూసుకొని రావాలి కదా శ్రీవల్లి. బాగున్నారా అల్లుడు గారు? రాత్రికి ఇప్పటికీ నాకేమవుతుంది? శ్రీవల్లి కదా నిప్పుల్లో నడిచింది. తనని అడగండి బాగోగులు. పాదాలు పొప్పులు తగ్గాయమ్మా? మంచిగానే ఉందమ్మా. మీరేంటి ఇలా వచ్చారు? ఊరంతా వదినా మర్దళ్ళు గాజులు వేసుకుంటున్నారు తమ్ముడు. నేను శ్రీవల్లి కూడా గాజులు వేసుకుందామని వచ్చాను. అదేంటి కొత్తగా? అది సాంప్రదాయం, తెలంగాణలో ఆచారం బాబు. బోనాల పండగ తర్వాత ఈ కార్యక్రమం ఉంటుంది. ఇదే పనా మీకు? ఇవన్నీ తెలుసుకొని ఫాలో అవడమేనా మీ పని? అంటే అల్లుడు గారు, బోనాలన్నారు ఓకే, ఈ గాజులు గంధాలు బొట్లు కాటుకలు ఏంటిదంతా? ఇది పాటించాల్సిన ఆచారమే నాన్నా, చాలా ఏళ్ల నుంచి వస్తుంది ఇది. ఇలాంటి వాటి కోసం మీ ఆడాళ్ళందరూ రెడీగా ఉంటారు కదా. గాజులు అనేది ఆడవాళ్లకి సౌభాగ్యం అల్లుడు గారు. పుట్టింటి నుండి వదిన, మెట్టింటి నుండి ఆడబడుచు వచ్చి ఇద్దరూ కలుసుకొని ఒకరికొకరు గాజులు వేసుకుంటే కలకాలం పసుపు కుంకుమలతో వర్ధిల్లుతారని నమ్మకం. వినేవాళ్లుంటే ఎంతైనా చెప్తారు. అదేదో చూసుకొని భోజనం చేసి వెళ్ళండి. తమ్ముడు, నువ్వు కూడా ఉండాలి. నేనా? ఏ, నాకు గాజులు వేస్తారా ఏంటి? అది కాదలుడు గారు, అమ్మాయి గాజులేసుకుంటుంటే భర్తని ఎడబాపి ఏదీ చేయకూడదు. సంతోషం. పెళ్లిలో మెట్టెలు వేసుకోమన్నట్టు గాజులు కూడా వేస్తారనుకున్నాను. నువ్వుండాలి తమ్ముడు. నాకు వర్క్ ఉంది, ఆఫీస్కి వెళ్తున్నాను. మీరు కానివ్వండి. ప్లీజ్ తమ్ముడు, నాకు మీరు తప్ప ఎవ్వరూ లేరు. ఎంతో ఆశగా శ్రీవల్లికి గాజులు వేద్దామని వచ్చాను. నువ్వు పక్కన లేకుండా శ్రీవల్లికి బట్టలు పెట్టకూడదు. ఏంటి మీ సెంటిమెంట్? ప్లీజ్ అండి, ఒక్క 5 నిమిషాలు, వెంటనే పోదురు.
అమ్మ అవంతిక, నువ్వు కూర్చోమ్మా. వాసంతి గాజులు వేస్తుంది. పిన్ని అవునవంతిక, నీకు ఆడపడుచులు ఎవరూ లేరన్న బాధ, భావన ఉండకూడదమ్మా. కూర్చోమ్మా. మజ్జిగ తీసుకోండి పంతులు గారు. వద్దు తల్లి, ఈరోజు నీలారం ఏమీ తీసుకోను. ఏమన్నారు పంతులు గారు? ఏమంటారమ్మా? అమ్మాయి అదృష్టం, మంచి సంబంధం దొరికింది. కానీ అంతా మాట్లాడుకున్నాం కదా పంతులు గారు. అన్నీ మాట్లాడుకున్నామమ్మా. పెళ్లినాటికి ఒప్పుకున్న బంగారం ముట్ట చెబుతానన్నారు. పెళ్లికి కాస్త టైం ఉంది కదా, ముహూర్తాలు అవి పెట్టుకోవాలి కదా. ఆ సమయానికి నేను ఏర్పాటు చేస్తాను పంతులు గారు. అమ్మా, పెళ్లికి టైం ఉంది నిజమే, కానీ నిశ్చితార్థానికి 2 రోజులే గడువుంది. దానికి మాకున్నంతలో ఏర్పాటు చేస్తున్నాం పంతులు గారు. అది కాదమ్మా, అబ్బాయి వాళ్ళు నిశ్చితార్థంలోనే ఒప్పుకున్న బంగారం అప్పచెప్పమంటున్నారు. నిశ్చితార్థం రోజున బంగారం పెట్టాలా? ఆ బంగారం అప్పచెపితేనే నిశ్చితార్థం అంటున్నారు. ఈ విషయం మీకు చెప్పాలంటే ఏదోలా ఉంది, కానీ చెప్పక తప్పట్లేదమ్మా. పర్వాలేదు పంతులు గారు. ఇంకో 2 రోజులు టైం ఉంది కదా, వాళ్ళు అడిగిన బంగారం నేను ఎలాగోలా ఏర్పాటు చేస్తాను. మీ పరిస్థితులు నాకు తెలియంది కాదు. ఇంట్లో మొగదిక్కు ఉండి ఉంటే ఇంటి బరువు బాధ్యతలు ఆయనే చూసుకునేవారు. కానీ మీ దురదృష్టం. మీరు అదే ముహూర్తం ఖాయం చేయండి. అలాగేనమ్మా, మళ్ళీ కబురు చేస్తాను. అమ్మా రాని కూకండి. అమ్మా శ్రీవల్లి, అమ్మ వాళ్ళకు కూడా వడ్డించు. గట్నే. అక్క నాకు కొంచెంగా పెట్టులే. సరే. ఏంటవంతిక గాజుల్నే చూస్తున్నావు? నాకే కొత్తగా ఉంది వదినా. ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇలాంటి సాంప్రదాయం ఉందని, ఈ సాంప్రదాయానికి ఇంత ప్రత్యేకత ఉందని తెలిసాక చాలా బాధేసింది. కానీ నా మనసెరిగి నాకెంత అదృష్టాన్నిచ్చారు, నా బాధని పోగొట్టారు వదినా. థ్యాంక్స్. అవంతిక, నువ్వు నాకు మరో కూతురువమ్మా. ఎందుకంత బాధపడతావు? భోంచేయ్.
బాధ ఉండకుండా ఎలా ఉంటుంది? అందరికీ శ్రీవల్లికున్న అదృష్టం ఉండదు కదా. వదినా, అవంతికకి అన్నదమ్ములు లేరు, వదినలు లేరు, ఆడబడుచులు లేరు. కాని మీకున్నారు కదా. మీనాక్షి గారు వస్తారు కదా. అంటే అది నా చెల్లెలుండేది ఎక్కడో దూరంగా. రావాలన్నా పోవాలన్నా ప్రయాణానికే టైం పడుతుందమ్మా. అన్ని పండుగలు అన్ని సాంప్రదాయాలు పాటించాలంటే అత్తయ్య, భోంచేయండి. పప్పు బాగుంది, టేస్ట్ చేయండి. శ్రీవల్లి, పప్పు వడ్డించి అత్తయ్య గారికి. ఏమైంది వదిన గారు అలా ఉన్నారు? అలాంటిదేం లేదమ్మా. వేరే ఊర్లో ఉన్న మా చెల్లెలొచ్చి తనకి గాజులేస్తే బాగుంటుంది అనుకుంటుంది, అంతే. అవును, అంతే. భవానీకి బాధొచ్చినా కోపమొచ్చినా అలాగే చేస్తుంది. మీరు తినండి. మీనాక్షి పిన్ని రానంత దూరంలో ఉన్నా మీరే ఫోన్ చేసి పిలిపించండి మామయ్య. పిలిపిస్తానమ్మా, మీరు భోంచేయండి. చేయండి.